పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారం ఎదుట కాంట్రాక్టు కార్మికులు ఒకరోజు టోకెన్ సమ్మె చేపట్టారు. జీతాలు పెంపుతో పాటు కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ కర్మాగారం గేట్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యానికి వ్యతిరేకంగా కార్మికులు నినాదాలు చేశారు. కార్మికులను శ్రమ దోపిడీకి గురిచేస్తూ పనికి తగ్గట్టుగా జీతాలు చెల్లించడం లేదంటూ కార్మిక సంఘం నాయకులు అంబాటి నరేష్ ఆరోపించారు. సంస్థకు వచ్చిన లాభాల నుంచి కార్మికులకు బోనస్ చెల్లించాలని, పనికి తగిన వేతనంతో పాటు అలవెన్స్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కర్మాగారంలో పనిచేస్తున్న కార్మికులకు కనీసం మంచినీటి సౌకర్యం లేదని, పని స్థలం వరకు ద్విచక్ర వాహనాలను అనుమతించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం వెంటనే స్పందించి తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని, లేదంటే నిరాహార దీక్షతో పాటు నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ఆ గవర్నమెంట్ వల్ల మా నోట్లో మట్టి కొట్టింది, గవర్నమెంట్ మట్టి కొట్టకపోయింది. ఈ గవర్నమెంట్ లో మేము అడుగుతున్నాం. మొన్నటి రోజున రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ అడుగుతున్నాం. వినండి, నరేష్ మాట ब्रिटिश कानून चल रहा है, आपको डेमोक्रेसी में नहीं है, आपके कानून नहीं लागू होता है क्या? आप कानून ब्रिटिश कानून चल रहा है, आपको डेमोक्रेसी में नहीं है, आपके कानून नहीं लागू होता है क्या? आप कानून ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం కార్మికుల శ్రమతోటి 510 కోట్ల రూపాయల లాభాలు సంపాదించినప్పటికీ చర్చల పేరు మీద కాలయాపన చేస్తూ కార్మికులకు న్యాయమైనటువంటి డిమాండ్లు, వేతనాల పెరుగుదల, బోనస్, అలవెన్స్, ఇన్సెంటివ్లు ఇవ్వకుండా ఇవాళ రోడ్డు మీదకి ధర్నా కూర్చోబెట్టినటువంటిది పూర్తి యాజమాన్యం బాధ్యత వహించాలి. సీజీఎం గారి మొండి వైఖరికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ. లాభాలు వచ్చినాయని చెప్పి జబ్బలు దర్చుకొని ప్రెస్ మీట్ పెట్టి సీజీఎం గారు ఇవాళ కార్మికులు రోడ్డు ఎక్కడానికి కూడా బాధ్యత తీసుకొని వెంటనే కార్మికులకు సంబంధించిన డిమాండ్లు పరిష్కరించి కార్మికుల యొక్క శ్రేయస్సుగా ఆలోచన చేయాలని చెప్పి మేము ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యాన్ని హెచ్చరిస్తా ఉన్నాము. ముఖ్యంగా చర్చల పేరు మీద లేబర్ డిపార్ట్మెంట్ లా రోజు డేట్లు ఎక్స్టెన్షన్ చేసుకుంటా, ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి ఉండాలని చెప్పి కాలయాపన చేస్తూ మభ్య పెడతా ఉన్నారు కార్మికులను. కాబట్టి ఈ ఆగ్రహాన్ని, ప్రజాగ్రహాన్ని, కార్మికుల ఆగ్రహాన్ని చవి చూడాల్సి వస్తుంది. ఇవాళ ధర్నా మెరుపు సమ్మె జరిగింది ఆర్ఎఫ్సిఎల్ లో. ఒకవేళ ఇట్లా యాజమాన్యం పరిష్కరించకపోతే నిరవధికమైనటువంటి సమ్మె కూడా కూర్చుంటామని చెప్పి ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం. అలా పెరుగుదల, బోనస్లు, ఇన్సెంటివ్లు, అలవెన్సులు ఇవన్నీ కూడా, లాభాల బోనస్ ఇవన్నీ కూడా వెంటనే చెల్లించాలని చెప్పి ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యానికి మేము అల్టిమేటం జారీ చేస్తాను యూనియన్ తరఫున. ఫస్ట్ కార్మికులకు నడి ఎండలో ఇక్కడ నుంచి బ్యాగింగ్ వరకు 2 కిలోమీటర్లు నడుచుకుంటూ పోవాల్సిన పరిస్థితి. బైక్లకు పర్మిషన్ ఇవ్వరు. మరి అదే ఎండలో తాగడానికి మంచినీళ్ళు కూడా లేవు మాకు సరిగా. ప్లస్ మాకు టిఫిన్ టైం కూడా లేదు. టిఫిన్ చేస్తే అన్నం, లంచ్, మధ్యాహ్నం అన్నం తింటే గుట్టల కింద తిని పుట్టల కింద పడే పరిస్థితి మాది. మాకు కూర్చోడానికి ఒక స్థలం లేదు. లంచ్ సమయంలో ఒక 10 నిమిషాలు కనీసం విశ్రాంతి తీసుకుందామంటే కూడా మాకు లేదు. అదే నడి ఎండలో పనిచేయాలి, నడి ఎండలో తినాలి, అదే నడి ఎండలో ఉండాలి. అది కాక మాకు సమయానికి పేమెంట్ కూడా రావట్లేదు. 3 నెలలు 2 నెలలు ఒకసారి పేమెంట్ అడిగితే దాన్ని బెదిరింపులు, గేట్ పాస్ ఇచ్చేయమని బెదిరింపులు. అలాగే మాకు ప్రతి ఒక్క కార్మికుడు చేసే, ఒక ముగ్గురు చేసి నలుగురు చేసే పనిని ఒక్కరితో ఇద్దరితో చేయిస్తారు. ఏమైనా అడిగితే ఒత్తిడి చేయాలి, మీరే, సమయం లేదు, సందర్భం లేదు, ఏదైనా ఒత్తిడి. ఇది మాకు జరుగుతుంది. కాబట్టి మాకు అలవెన్స్ గురించి, పేమెంట్ల గురించి, అలాగే మాకు ఉండడానికి, లంచ్లో కూర్చోడానికి స్థలం, ఒక స్థలాన్ని కేటాయించాలి. అదే మాకు ఒక పేమెంట్ లేదు, వేజెస్ లేవు. మాకు అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్ అని చెప్పేసి హై స్కిల్డ్ అని వేజెస్ ఉన్నాయా, అవి లేవు. మాకు ఒక బోనస్ లేదు, అలవెన్స్ లేవు, రేక్ ఇన్సెంటివ్. మేము వ్యాగిన్ కొడతాం, ఏ టైం కొడితే